హలో! హాయ్ అండి. ఈరోజు కారం పూస ఎలా చేసుకోవాలో చూద్దాం. అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో కరకరలాడుతూ చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక 2 కప్పుల శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి 2 కప్పులు తీసుకొని, అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు అండ్ కారం వేసుకోవాలి. ఇక్కడ పసుపు వేసేది క్లిప్పింగ్ మిస్ అయిందండి. కారం వేసుకొని కొన్ని వాటర్ వేస్తూ పిండి మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి. పిండి ఒకవేళ లూజ్ అయిపోయిందంటే మనం కారం పూస వేసేటప్పుడు ఆయిల్ పీల్చేస్తుందండి పిండి. అందుకు కొంచెం చూసుకొని పిండి కొంచెం గట్టిగా ఉండేలాగే కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా! ఇది మురుకుల పావు అంటారండి దీన్ని. అందులో చిన్న హోల్స్ వచ్చిన బిల్ల ఒకటొస్తుంది. అందులో అది వేసుకోవాలి. అది వేసుకొని అందులో ఈ పిండిని మనం కలుపుకున్న పిండి ఉంది కదా ఇందాక, ఆ పిండి తీసుకొని అందులో పెట్టేసుకోవాలి. తగినంత పిండి కొంచెం అంటే హాఫ్‌కి ఎంత కావాలో దానికి అంత హాఫ్ వరకు పిండి పెట్టేసుకొని దానికి ఒకటి థ్రెడ్స్‌తో లిడ్ వచ్చి ఉంటుందండి. ఆ లిడ్ తీసుకొని అది మూత తీసుకొని దాన్ని క్లోజ్ చేసేయాలి. థ్రెడ్స్ టైట్‌గా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేయాలి. ఆలోపు మనం బాండీ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని అందులో వేసేసుకోవడమే. ఇప్పుడు ఆ పిండి మిశ్రమాన్ని మురుకుల పావుని గట్టిగా పట్టుకొని పైన వచ్చింది కదా ఒకటి థ్రెడ్ లాగా, దాన్ని తిప్పుతూ ఉంటే కింద కారం పూస పడుతూ ఉంటాయి. బాల వెడల్పుగా వేసుకోవాలండి. ఒకే చోట ముద్దలాగా వేస్తే సరిగా కాలదు పిండి. అందుకు బాల వెడల్పుని బట్టి నిదానంగా చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన వెంటనే బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ బబుల్స్ రావడం ఎప్పుడైతే కొంచెం స్లో అవుతున్నాయి అనిపించినప్పుడు మనకి కాలినట్లే అటు సైడ్ తీసి ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. దాన్ని తిప్పి ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి నిదానంగా. కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా అంతే. ఈజీగా అయిపోతాయండి. ఇలా మనకి ఎన్ని కావాలి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా. ఇలా మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చండి. ఏమంటే ఇవి వేసుకోవడం, పని చేయడం కొంచెం కష్టం కానీ తినేకి తొందరగా అయిపోతాయండి. ఎన్ని చేసినా అయిపోతాయి. మా పిల్లలైతే ఒక కప్తో ఆగరు. ఒకసారి పెట్టిస్తే ఇంకొకసారి తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. అంతే ఇంకా ఇలా 2 టైమ్స్ ఎన్నిసార్లు కావాలంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు బాగుంటాయండి. ఏం చెడిపోవు 1 వీక్ వరకు. 1 వీక్ 10 డేస్ అయినా బాగుంటాయి. కరకరలాడుతూ కారం పూస రెడీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.